Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel those who are watching my lessons. నా లెసన్స్ ని వాచ్ చేస్తున్న వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎవ్రీ టైం. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ఇక మరి ఈ రోజు సెషన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. In this session, we are going to learn how to combine the sentences using participles. ఈ సెషన్లో పార్టిసిపుల్స్ ఉపయోగించి వాక్యాలను ఏ విధంగా కలుపుతాము అనేది తెలుసుకుందాం. What is participle? How many kinds of participles are there? Generally, participles are three kinds. Participles అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చూద్దాం. Participles అనేవి మూడు రకాలుగా ఉంటాయి. What are those participles? Present participle, past participle, perfect participle. What is a present participle? An ing form is added to a present tense of verb is called present participle. Present tense of verb ki ing form ni add చేస్తే దాన్ని మనము present participle అంటాం. Write, writing, come, coming, play, playing, eat, eating, watch, watching. దీన్ని మనము present participle అంటాం. Next, what is past participle? V3 is called past participle. వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్గా మనం పిలవటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వెర్బ్ని తీసుకుందాం. గో, వెంట్, గాన్. ఈ విధంగా ఒక వెర్బ్ యొక్క త్రీ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ఒకటి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ఒకటి పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్. ఈ మూడవ రకం ఆఖరు వర్బ్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఈట్, ate, eaten. Eaten is a past participle of the verb. Sleep, slept, slept. The last one is the past participle of the verb. It is also called V3. Some others called it as V5. దీన్ని కొంతమంది V3గా పిలవటం జరుగుతుంది, కొంతమంది మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్ ఆధారంగా verb 5 అని కూడా పిలవటం జరుగుతుంది. Perfect participle. What is a perfect participle? Whenever a past participle is added to having, it is called perfect participle. Having తో పాటు past participle రూపాన్ని రాస్తే అది perfect participle అవుతుంది. In this way, three kinds of participles are there: present participle, past participle, perfect participle. These are called non-finite verbs. These three participles are called non-finite verbs. ఈ మూడింటిని కూడా మనము non-finite verbs అని చెప్తాం, which are used to combine the simple sentences to form another simple sentences. These non-finite verbs are used to combine some simple sentence into another simple sentence. అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? కేవలం ఒకే ఒక మెయిన్ క్లాస్తో కూడి ఉన్నటువంటి వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెనెవర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ ఇన్ ఏ సెంటెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింపుల్ సెంటెన్స్. ఒక వాక్యంలో ఒక మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంటే దాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, వీఆర్ using these non-finite verbs to combine simple sentences to form another simple sentence. ఈ నాన్-ఫినైట్ వర్బ్స్ అయినటువంటి ప్రెజెంట్ పార్టిసిపుల్ కానీ, పాస్ట్ పార్టిసిపుల్ కానీ, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కానీ ఉపయోగించి సింపుల్ సెంటెన్సెస్ని మనము వేరొక సింపుల్ సెంటెన్స్గా ఉపయోగించటం అనేది జరుగుతుంది. ఫస్ట్ లెట్ us discuss how to join sentences using present participle among of the three. ఈ మూడు రకాల పార్టిసిపుల్స్లో మొదటి రకమైనటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఏ విధంగా జాయిన్ చేస్తాము అనేది చూద్దాం. లుక్ ఎట్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. వంగారి మాతాయ్ లెడ్ ద గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్, షీ వన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. వంగారి మాతాయ్ లెడ్ ద గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్, షీ వన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఎస్, దిస్ ఈస్ ద సెంటెన్స్. హియర్ వి అబ్జర్వ్, మనకి గమనిస్తే వంగారి బాతాయ్ గ్రీన్ బెల్ట్ మూమెంట్ని నడిపింది, ఆమె నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా గెలుచుకుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. హియర్ టూ సింపుల్ సెంటెన్సెస్ ఆర్ హియర్. వీ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ టూ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ ఏ సింపుల్ సెంటెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ మెయిన్ క్లాజెస్ని మనము వేరొక మెయిన్ క్లాస్గా ఒక సింపుల్ సెంటెన్స్గా మనము కన్వర్ట్ చేయాలి. ఈ రెండు సింపుల్ సెంటెన్సెస్ని ఒక సింపుల్ సెంటెన్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఎస్, ఇఫ్ వీ లుక్ ఎట్ ద వర్బ్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్,
ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ని గమనిస్తే లెడ్, లీడ్, లెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. వెన్ ఎవర్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్ యూజింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ జస్ట్ యాడ్ ఇంగ్ ఫార్మ్ టు ద మెయిన్ వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇంగ్ ఫామ్ని తీసుకొచ్చి ఆ మెయిన్ వర్బ్ అయినటువంటి లెడ్కి మనం జాయిన్ చేయాలి. యాక్చువల్గా మనము ఇంగ్ ఫామ్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి యాడ్ చేయాలి తప్ప పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి మనం యాడ్ చేయకూడదు. దీని యొక్క ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అనేది లీడ్ అవుతుంది కాబట్టి లీడ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసి లీడింగ్ ద రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం నోట్ చేసేయచ్చు. లీడింగ్ ద గ్రీన్ బెల్ట్ మూమెంట్ బట్ వీ హ్యావ్ టు రైట్ హెర్ నేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ షీ. అక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వంగరి మాతాయ్ అనేటువంటి సబ్జెక్ట్ని మనం కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ షీ అంటే ఎవరో తెలియదు కాబట్టి ఈ షీ ప్లేస్లో వంగరి మాతాయ్ అనేదాన్ని మనము రాయాల్సి ఉంటుంది. లీడింగ్ ద గ్రీన్ బెల్ట్ మూమెంట్ Wangari Maathai won the Nobel Peace Prize. There is no difficulty to join these sentences using present participle. Just observe those two sentences and try to arrange ing form, try to add ing form to the main present tense of verb. Then write the remaining part of the sentence as usual but change the name of in place of pronoun. Leading the green belt movement, Wangari Maathai won the Nobel Peace Prize. Come to the second example. The thief saw the police, he ran away. The thief saw the police, he ran away. Two simple sentences are there. The thief saw the police, he ran away. How to join these two sentences using present participle? What is the main verb in the sentence? Saw. What is the present tense of verb? See. Just add ing form to it. Seeing the police. He, who is he? The thief. We have to write the thief in place of he. The thief ran away. ఇక్కడ ఈ రెండు వాక్యాలని గమనిస్తే రెండు సింపుల్ సెంటెన్సెస్గా ఉన్నాయి. దీన్ని ఒక సింపుల్ సెంటెన్స్గా మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి మన మెయిన్ వర్బ్ అనేది సా, దీని యొక్క ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ సీ, దీనికి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం. సీయింగ్ ద థీఫ్ అనే పదాన్ని మనం కట్ చేయాలి. సీయింగ్ ద పెలీస్, సీయింగ్ ద పెలీస్, హీ ప్లేస్లో ద థీఫ్ అనేది మనం రాస్తాం. హీ అంటే ఎవరు? ద థీఫ్. సీయింగ్ ద పోలీస్, ద థీఫ్ ర్యాన్ అవే. ఆ పోలీస్ని చూడగానే ఆ థీఫ్ పారిపోయాడని చెప్పి మనం చెప్పాలి. వీ హ్యావ్ టు కన్వర్ట్ టూ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ అనదర్ సింపుల్ సెంటెన్స్. రెండు సింపుల్ సెంటెన్సెస్ అంటే రెండు మెయిన్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ, వీటిని ఒకే ఒక మెయిన్ క్లాస్గా మనము కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. లుక్ ఎట్ ద థర్డ్ సెంటెన్స్. పీపుల్ ట్రావెల్ బై బస్, దే మెట్ విత్ అన్ యాక్సిడెంట్. People travel by bus. It is a simple sentence. They met with an accident. It is a simple sentence. We are asked to join these two sentences using present participle. ఈ రెండు వాక్యాలని కలిపి present participle ను ఉపయోగించి మనం ఒక సింపుల్ సెంటెన్స్గా చేయాలి. What is the main verb in the first sentence? Travel. Just we add ing form to the present tense of verb. సో ట్రావెల్డ్ యొక్క ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ట్రావెల్ కాబట్టి ట్రావెల్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం. రిమైనింగ్ సెంటెన్స్ రాస్తాం. ట్రావెలింగ్ బై బస్, పుట్ ఎ కామా ఇన్ ప్లేస్ ఆఫ్ ఫుల్ స్టాప్. దే, హూ ఆర్ దే? పీపుల్. సో వి రైట్ పీపుల్ హియర్. పీపుల్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దిస్ సెంటెన్స్. సెంటెన్స్ రాసేటప్పుడు ఏమీ మార్పు లేదు. జస్ట్ ఫస్ట్ పార్ట్లో సబ్జెక్ట్ని కట్ చేస్తాం, పీపుల్ని కట్ చేసి ట్రావెల్డ్ ఉంది. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ట్రావెల్ కాబట్టి ట్రావెల్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం. ట్రావెలింగ్ బై బస్, దే అనేది ఉంది ఇక్కడ. సో పీపుల్, పీపుల్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ట్రావెలింగ్ బై బస్, పీపుల్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. కమ్ టు ద ఫోర్త్ సెంటెన్స్. సునీల్ బికేమ్ ఇంపేషెంట్, హీ బర్స్టెడ్ అట్ her. Sunil became impatient. It is a simple sentence. He bursted at her. It is a simple sentence. అతనికి సహనం నశించిపోయి ఆమె పైన కోపంతో అరవటం జరిగింది అని అర్థం. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్? బికేమ్. ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. సో వాట్ ఈస్ ద ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్? బికమ్. We add ing form to it. Becoming impatient, put a comma. He, who is he? Sunil. We write Sunil in place of he. Sunil bursted at her. Becoming impatient, Sunil bursted at her. In this way, we have to use present participle to join sentences.
ఈ విధంగా ప్రజెంట్ పార్టిసిపల్ని ఉపయోగించి సెంటెన్సెస్ని మనం జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ టు జాయిన్ యూజింగ్ పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగించి సెంటెన్సెస్ని ఏ విధంగా జాయిన్ చేస్తాం. ఎర్లియర్ వి డిస్కస్డ్ what is a past participle. The third form of the verb is called past participle. Someone called it V3 and someone called it V5. There is no problem about it. కొంతమంది దీన్ని V3 అంటారు, కొంతమంది V5 అంటారు. వర్బ్ యొక్క మూడవ రూపం అని చెప్పి ఈ సెషన్ ప్రారంభంలో చెప్పడం జరిగింది. He was born with a silver spoon in his mouth. He led a luxurious life. Those are two simple sentences alike sentences of ప్రజెంట్ పార్టిసిపల్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా ఈ రెండు కూడా సింపుల్ సెంటెన్సెస్, ఒకే సింపుల్ సెంటెన్స్గా మనం దీన్ని జాయిన్ చేయాలి. హీ వాజ్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్. హీ లెడ్ ఎ లగ్జరియస్ లైఫ్. హియర్ వాట్ ఈస్ ద వర్బ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్? అతను పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టాడు అని అర్థం. హీ వాజ్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్ మీన్స్ పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టాడు అని చెప్పి అర్థం. కాబట్టి ఉన్నతమైనటువంటి హుందా అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అని చెప్పాలి. సో వర్బ్ ఏది ఇక్కడ మనకి? బోర్న్. ఈ బోర్న్ అనేది మనం పాస్ట్ పార్టిసిపల్గా మనము చెప్తాం. కాబట్టి బోర్న్ హీ వాజ్ అనేదాన్ని మనం కట్ చేద్దాం. ఫస్ట్ కట్ ద పార్ట్ హీ వాజ్, ద రిమైనింగ్ పార్ట్ మనం రాయొచ్చు. బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్, పుట్ ఎ కామా. బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్. హూ ఇస్ హీ? ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్లో కూడా హీ అనే ఇచ్చారు, ఎవరు కూడా నేమ్ నౌన్ అయితే ఇలా సేమ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ ప్రొనౌన్ మనం నోట్ చేయొచ్చు. హీ లెడ్ ఎ లగ్జరియస్ లైఫ్. బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్, హీ లెడ్ ఎ లగ్జరియస్ లైఫ్. హియర్ బోర్న్ ఈజ్ రిటర్న్ యాజ్ ఎ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ బోర్న్ మనం పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్గా తీసుకోవడం జరిగింది. వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ రూపాన్ని మనం రాసి రిమైనింగ్ సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది. బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ in his mouth, he led a luxurious life. Come to the second sentence. Murthy was disappointed by his father's reply. He felt sad. Murthy was disappointed by his father's reply. It is a simple sentence. He felt sad. Why did he feel sad? అసలు ఎందుకు విచారించాడు? His father disappointed him. వాళ్ళ నాన్నగారు అతన్ని నిరుత్సాహపరిచారు, అందుకని అతను విచారించాడు. Okay, come to the first sentence. Murthy was disappointed by his father's reply. What is the main verb in this sentence? Disappointed. So, what is the past participle of this verb? ఈ verb యొక్క past participle రూపం ఏది? Disappoint, disappointed, disappointed. ఆ disappointed తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. Disappointed by his father's reply. యాజ్ యూజువల్గా ఫస్ట్ సెంటెన్స్లో డిసప్పాయింటెడ్ తర్వాత ఏదైతే ఉందో అలానే మనం నోట్ చేయాలి. డిసప్పాయింటెడ్ బై హిస్ ఫాదర్స్ రిప్లై. హియర్ హీ, హూ ఇస్ హీ? మూర్తి. సో వి రైట్ మూర్తి ఇన్ ప్లేస్ ఆఫ్ హీ. మూర్తి, రైట్ ద రిమైనింగ్ పార్ట్. ఫెల్ట్ సాడ్. మూర్తి felt sad. Disappointed by his father's reply, Murthy felt sad. Now this sentence has become a simple sentence. ఇప్పుడు ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అయ్యింది మనకి. Come to the third sentence. He was born in London. He became a citizen of the UK. He was born in London. He became a citizen of the UK. Two simple sentences are here. అతను లండన్లో జన్మించడం జరిగింది కాబట్టి అతను లండన్ యొక్క పౌరుడు అవటం జరిగింది. ఓకే, వాట్ ఇస్ ద మెయిన్ వర్బ్? బోర్న్. ఇట్ ఈస్ ఆల్సో ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. సో హీ వాజ్ కట్ చేస్తాం. బోర్న్ ఇన్ లండన్ అనేది నోట్ చేస్తాం. పుట్ ఏ కామా దేర్. అండ్ హీ, హూ ఈజ్ హీ? ఆల్సో ప్రొనౌన్ ఈజ్ దేర్. సో అదే ప్రొనౌన్ మనం నోట్ చేస్తాం. రిమైనింగ్ పార్ట్ని అలా రాస్తాం. బోర్న్ ఇన్ లండన్, హీ బికేమ్ ఎ సిటిజన్ ఆఫ్ ది యూకే. లండన్లో జన్మించటం వల్ల అతను లండన్ పౌరుడు అయ్యాడు అని చెప్పి అర్థం. Come to the fourth sentence. The king disguised himself as a farmer. He found the truth. What is the first simple sentence? The king disguised himself as a farmer. రాజుగారు ఒక రైతు వలె మారు వేషంలో ఉన్నారు. He found the truth. అందువల్ల అతనికి వాస్తవం, సత్యం అనేది తెలిసింది. రాజుగారు ఎలా సత్యం తెలుసుకున్నారు? As he disguised himself as a farmer. So, what is the main verb in the first sentence? Disguised. What is the past participle of that verb? Disguised, disguised, disguised. Disguised, the same verb is written as a past participle of the verb. So the king, cut the king. The king అనే రెండు పదాలని తొలగిద్దాం. Disguised himself as a farmer, put a comma in place of full stop. And who is he? He
ఈజ్ నథింగ్ బట్ ద కింగ్. ఈ అంటే ఎవరు? ద కింగ్. కాబట్టి ద కింగ్ అండ్ రైట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ద కింగ్ ఫౌండ్ ద truth. Disguised himself as a farmer, the king found the truth. In this way, past participle is used to join two simple sentences to make another simple sentence. ఈ విధంగా past participle ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్సెస్ని వేరొక సింపుల్ సెంటెన్స్గా మనము నోట్ చేయొచ్చు. Now we are going to discuss how to join using perfect participle. ఇప్పుడు సెంటెన్సెస్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఉపయోగించి ఏ విధంగా జాయిన్ చేస్తారు అనేది తెలుసుకుందాం. What is a perfect participle? Having plus past participle is called perfect participle. అసలు perfect participle అంటే ఏంటి? Having తో పాటు past participle ని నోట్ చేస్తే అది perfect participle అవుతుంది. Most of the times we are asked to join sentences using perfect participle in the public examinations. ఎక్కువ శాతం పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో perfect participle ఉపయోగించి సెంటెన్సెస్ని జాయిన్ చేయడం జరుగుతుంది. Look at the first example. Hema read the book, she returned it to the library. Hema read the book, she returned it to the library. Here, two simple sentences are given. Those verbs are in simple past tense. Hema పుస్తకాన్ని చదివి లైబ్రరీకి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ జరిగిన యాక్షన్ పుస్తకాన్ని చదవటం జరిగింది కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్ పార్టిసిపుల్గా నోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిమూవ్ ద సబ్జెక్ట్ ఫస్ట్. హేమ అనేదాన్ని తొలగిద్దాం. The form of perfect participle is nothing but having plus past participle. So we write having. Read. What is the past participle of read? Read, read, read. Having read, write the remaining part, the book, put a comma there. She. Who is she? She is Hema. We write Hema in place of she and write the remaining part of the sentence. Hema returned it to the library. Having read the book, Hema returned it to the library. In this way, two simple sentences are made into another simple sentence by joining with perfect participle. ఈ విధంగా perfect participle ను ఉపయోగించి two simple sentences ని మనము వేరొక simple sentence గా మార్చడం జరుగుతుంది. Look at the second example. The children finished their homework, they went out to play. Two simple sentences are here. The children finished their homework, they went out to play. What is the prior action? ముందు జరిగినటువంటి యాక్షన్ ఏంటి? చిల్డ్రన్ హోంవర్క్ ఫినిష్ చేసి ఆడుకోవడానికి వెళ్ళారని చెప్పేసి అర్థం. whenever we are asked to join these two sentences using perfect participle, just cut the subject of the first sentence. ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని కట్ చేస్తాం, ద చిల్డ్రన్ కట్ చేస్తాం. రైట్ హ్యావింగ్, బికాజ్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్ యూజింగ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో సెంటెన్సెస్ని జాయిన్ చేయమన్నాడు కాబట్టి హ్యావింగ్తో స్టార్ట్ చేస్తాం. హ్యావింగ్. ఫినిష్డ్ ఈజ్ ద మెయిన్ వర్బ్. వాట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ఫినిష్డ్? ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్, ఫినిష్డ్. Having finished their homework, put a comma in place of full stop. They. Who are they? They are nothing but the children. So we write the children in place of they, the children, and write the remaining part of the sentence. The children went out to play. Having finished their homework, the children went out to play. Come to the third sentence. He stopped his business after he became old. He stopped his business after he became old. Two simple sentences are here. He stopped his business, he became old. Okay. What is the main verb in the first sentence? Stopped. We have to cut he. He అనే పదాన్ని మనం కట్ చేస్తాం. హ్యావింగ్తో స్టార్ట్ చేయాలి, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కాబట్టి. హ్యావింగ్ స్టాప్డ్. స్టాప్డ్. పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ స్టాప్డ్ ఈజ్ ఆల్సో స్టాప్డ్. స్టాప్డ్, స్టాప్డ్, స్టాప్. హ్యావింగ్ స్టాప్డ్ హిస్ బిజినెస్, పుట్ ఎ కామా ఇన్ ప్లేస్ ఆఫ్ full stop. Actually there is no full stop here. We remove after and put a comma here. After ni remove chesi comma unchali manam. Having stopped his business, write the remaining part of the sentence. He became old. Having stopped his business, he became old. Look at the fourth sentence. Shilpa received a phone call, she got angry. Shilpa received a phone call, she got angry. Here two simple sentences are given. We have to convert these two sentences using perfect participle. ఈ టూ సెంటెన్సెస్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో మనము జాయిన్ చేసి నోట్ చేయాల్సి ఉంటుంది. వై డిడ్ శిల్ప గెట్ యాంగ్రీ? శిల్ప ఎందుకు కోపగించుకుంది? తనకు ఒక ఫోన్ కాల్ రావటం వల్ల. కాబట్టి ఫోన్ కాల్ రావటం వల్ల శిల్ప కోపగించుకుంది అని మనం సెంటెన్స్ చెప్పాలి. కాబట్టి టూ సింపుల్ సెంటెన్సెస్ని ఒక సింపుల్ సెంటెన్స్గా మనం నోట్ చేయాలి. కాబట్టి వీ హ్యావ్ టు కట్ ద సబ్జెక్ట్ ఫస్ట్ అండ్ వాట్ ఈస్ ద వర్బ్ రిసీవ్డ్. వెన్ ఎవర్ వీ ఆర్ ఆస్క్డ్ టు జాయిన్ సెంటెన్సెస్
With perfect participle we start with having. Having, the past participle of the received is also received. Receive, received, received. Having received a phone call, put a comma in place of full stop and write the remaining part. Who is she? She is Shilpa. We write Shilpa in place of she. Shilpa got angry. Having received a phone call, Shilpa got angry. There is no difficulty to write these sentences using perfect participle. Perfect participle ఉపయోగించి సెంటెన్సెస్ని ఒక సింపుల్ సెంటెన్స్గా చేయటం కష్టమేమీ కాదు. ఫస్ట్ మనము ఆ సబ్జెక్ట్ని కట్ చేసి హ్యావింగ్తో స్టార్ట్ చేసి మెయిన్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ని రాసి రిమైనింగ్ పార్ట్ రాస్తాము. సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టు ప్రొనౌన్, ఆల్రెడీ అక్కడ ప్రొనౌన్ ఉంటే ప్రొనౌన్ రాస్తాం. ఒకవేళ ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ ఉంటే ఈ ప్రొనౌన్ ప్లేస్లో ఆ నౌన్ మనం నోట్ చేసి రిమైనింగ్ పార్ట్ని మనం రాయాల్సి ఉంటుంది. హ్యావింగ్ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్, శిల్ప గాట్ యాంగ్రీ. కమ్ టు ద ఫిఫ్త్ సెంటెన్స్. ద గర్ల్ ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్, షీ వెంట్ ఆన్ ఎ వెకేషన్. వెన్ డిడ్ షీ గో ఆన్ ఎ వెకేషన్? ఎప్పుడు వెళ్ళింది సెలవులకి? ఫస్ట్ షీ ఫినిష్డ్ దర్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి వెకేషన్కి వెళ్ళింది. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ టూ వీ హ్యావ్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్ యూజింగ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఫస్ట్ కట్ ద సబ్జెక్ట్, ద గర్ల్ అనే సబ్జెక్ట్ని కట్ చేద్దాం. కట్ చేసి హ్యావింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫినిష్డ్, ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ఫినిష్డ్ ఈజ్ ఆల్సో ఫినిష్డ్. ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. Having finished their project, put a comma in place of full stop and write subject in place of she. The girl, write the remaining part of the sentence. The girl went on a vacation. Having finished their project, the girl went on a vacation. Come to the next sentence. He had never worn shoes. His feet developed cracks. Why did his feet develop cracks? అతని యొక్క పాదాలు ఎందుకు పగుళ్ళు ఏర్పడినాయి? ఈ హ్యాడ్ నెవర్ వార్న్ షూస్, అతను ఎప్పుడు కూడా షూస్ ధరించలేదు. సో ఇది రీజన్ కాబట్టి మనము ఫస్ట్ హీ హ్యాడ్ అనేదాన్ని కట్ చేద్దాం. నెవర్, వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్ యూజింగ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. సో వీ స్టార్ట్ ఇట్ హ్యావింగ్. నెవర్ హ్యావింగ్, వేర్, వార్న్, on. On is the past participle. So never having worn shoes, put a comma in place of full stop and write the remaining part of the sentence. His feet developed cracks. Never having worn shoes, his feet developed cracks. In this way the sentences are joined using perfect participle. ఈ విధంగా పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి సెంటెన్సెస్ని మనము జాయిన్ చేయొచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ద త్రీ కైండ్స్ ఆఫ్ పార్టిసిపుల్స్ వెన్ ఎవర్ we are asked to join sentences. Thank you for watching. Please subscribe my